మీకు చూపు తగ్గిందా? మీరు రాత్రి డ్రైవింగ్ చేసేటప్పుడు సరిగా కనిపించట్లేదా? దీనికి కారణం క్యాట్రాక్ట్ అవ్వచ్చు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జగదీష్, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ అట్ అరీట్ హాస్పిటల్స్. క్యాట్రాక్ట్ అంటే ఏంటి? మామూలుగా మనము వాడుక భాషలో దీన్ని శుక్లము, లేకపోతే ముత్యము, లేకపోతే కంటి లోపల పొర అంటాము. ఈరోజు మనము దాని గురించి క్యాట్రాక్ట్ వచ్చే కారణాలు, దాని లక్షణాలు, దాన్ని ప్రివెంట్ చేసేదానికి ఎలా, ప్లస్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. నేను మీకు కారణాలు చెప్పే ముందర కంటి వెలుగు ఎలా మన కంటి నరం మీద పడి మనకు చూపునిస్తుందో చెప్తాను. మనకు ఇమేజ్ మంచిగా కనిపించాలి అన్నా, మన చూపు మంచిగా కనిపించాలి అన్నా, మన బయట నుంచి వెళ్ళే లైట్ మన కంటి నరం మీద పడి, మన కంటి నరం మీద పడిన లైట్ మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. మన బ్రెయిన్లో విజువల్ కార్టెక్స్ అని ఉంటుంది. ఈ లైట్ మన నరం మీద పడడానికి కొన్ని స్ట్రక్చర్స్ నుంచి వెళ్తుంది. అన్నిటికంటే ముందు కంటి నల్లగుడ్డు అంటే కార్నియా, దాని నుంచి పాస్ అయ్యి, దాని తర్వాత కంటి లోపల దేవుడిచ్చిన ఒక అద్దం ఉంటుంది, దాన్ని కూడా లెన్స్ అంటాం మనం. దాని నుంచి వెళ్ళి కంటి నరం మీద అంటే రెటీనా మీద పడుతుంది. ఈ పాత్వేలో మనకి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే సరిగా కనిపించదు. క్యాట్రాక్ట్లో మెయిన్గా ఈ క్లియర్గా ఉన్న లెన్స్ ఏదైతే ఉందో ఇది ఇట్లా తెల్లగా అయిపోతుంది. సో మనకి ఇప్పుడు లోపలికి ఇంకా లైట్ వెళ్ళడం కష్టం అయిపోతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో దీనివల్ల ఏమవుతుంది, మనకు దీనికి కారణాలు ఏముంటాయి ఇట్లా తెల్లగా కావడానికి? అన్నిటికంటే ప్రథమంగా కారణం వచ్చేసి వయసు. సో మోర్ దాన్ 50 years తర్వాత ఈ లెన్స్లో చేంజెస్ మొదలవుతాయి. సో దీన్ని సెనైల్ క్యాట్రాక్ట్స్ అంటారు, అండ్ దే ఆర్ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్స్. రెండో రీజన్ దెబ్బ తాకినందువల్ల కూడా తెల్లగా కావచ్చు. సో దీన్ని ట్రమాటిక్ క్యాట్రాక్ట్స్ అంటారు. అది కాకుండా సపోజ్ కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల కూడా క్యాట్రాక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి కాకుండా కూడా జెనెటిక్గా కూడా ఎంబ్రియానిక్ స్టేజ్లోనే, అంటే పుట్టుకతోనే కొంతమందికి వస్తుంది, ఇంకా కొంతమందికి అడోలసెంట్ ఏజ్లో కూడా డెవలప్ అవుతాయి క్యాట్రాక్ట్స్. సో ఈ క్యాట్రాక్ట్ డెవలప్ అయినప్పుడు దాని లక్షణాలు ఏముంటాయి? సో ఇట్లా తెల్లగా అయిపోయింది కాబట్టి లెన్స్, దీని లోపల నుంచి లైట్ పాస్ కావడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇప్పుడు తెల్లగా అయిపోయిన క్యాట్రాక్ట్లో కనిపించడం అంటే మన చూపు తగ్గిపోతుంది. ఫస్ట్ లక్షణం వచ్చి చూపు తగ్గిపోతుంది. సెకండ్ థింగ్, ఈ లైట్ ఏవైతే చూస్తావో ఆ లైట్ పక్కన హ్యాలోస్ లాగా కనిపిస్తాయి, అంటే కాంతి వలయాలు అంటాం మనం తెలుగులో. అంటే ఒక లైట్ చుట్టూ కూడా తెల్లగా రౌండ్ రింగ్ లాగా కనిపిస్తుంది. అది రెండోది. మూడోది కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది, అంటే మనం పర్సీవ్ చేసే కలర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. మనం రాత్రిపూట చూడడానికి, డ్రైవ్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఇవి కొన్ని లక్షణాలు. మరి దీన్ని ప్రివెంట్ చేయడము అనేది, క్యాట్రాక్ట్ అనేది చాలా వరకు ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడము అనేది ఏమీ ఉండదు. కానీ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాట్రాక్ట్లో మనము అద్దాలు పెట్టుకొని, కొంచెం హై పవర్ అద్దాలు పెట్టుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మాత్రం కంపల్సరీ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకునే స్టేజ్కు వెళ్తాం. కొంతమందిలో క్యాట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత క్యాట్రాక్ట్ సర్జరీ చేసే స్టేజ్కు కొంతమందిలో 2 years రీచ్ కావచ్చు, కొంతమందికి 10 years అయినా రీచ్ కాకుండా ఉండవచ్చు. ఇది మనం తీసుకున్న డైట్ బట్టి, మనకు అదర్ డిసీజెస్ ఏమన్నా లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అట్లా ఉంటే ఇంకా తొందరగా క్యాట్రాక్ట్స్ డెవలప్ అయిపోతాయి. సో ఒకసారి క్యాట్రాక్ట్ డెవలప్ అయిన తర్వాత మనం సర్జరీకి వెళ్ళే ముందర అందరికంటే మెయిన్ క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటి అంటే, నేను ఇప్పుడే చేసుకోవాలా క్యాట్రాక్ట్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా, క్యాట్రాక్ట్ ముదరాలా నాకు అని. క్యాట్రాక్ట్ ముదరేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఒక కాలంలో చికిత్స చాలా ఓల్డ్ టెక్నిక్స్ ఉండేటివి కాబట్టి అప్పుడు రికవరీ పీరియడ్ ఎక్కువ ఉండేది, అవుట్కమ్ కూడా అంత ప్రిసైజ్ ఉండేది కాదు. ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో, ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ద సర్జరీస్తో మనం చేసేదానికి ఒక 2 mm ఇన్సిషన్ నుంచి మొత్తం క్యాట్రాక్ట్ సర్జరీ కంప్లీట్ చేస్తాం. సో ఇంత స్మాల్ ఇన్సిషన్స్ నుంచి చేస్తాం కాబట్టి లేటర్ స్టేజెస్ ఆఫ్ క్యాట్రాక్ట్లో ఇంకా కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే రీజనబుల్ అమౌంట్, అట్లని లేనప్పుడు చేయించుకోమని కాదు, అట్లీస్ట్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు అది ఎవరు డిటర్మైన్ చేస్తారు? రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్యాట్రాక్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకొని, మీ డాక్టర్ మీకు చెప్పగలడు మీరు ఈ స్టేజ్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారు క్యాట్రాక్ట్ సర్జరీకి అని. సో మీరు అప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటే క్లియర్ ఆఫ్ అయిపోయి మీకు మంచిగా చూపు కనిపిస్తుంది. అయితే ఏం చేస్తాము క్యాట్రాక్ట్ సర్జరీలో అంటే, ఇది ఏదైతే తెల్లగా అయిపోయిందో లెన్స్, ఇది తీసేసి దీని ప్లేస్లో ఇంట్రాక్యులర్ లెన్స్ అని ఇంకొక ఆర్టిఫిషియల్ లెన్స్ కూర్చోపెడతాం. ఈ లెన్స్ కూర్చోపెట్టినప్పుడు మళ్ళా మనకు లైట్ బయట నుంచి కంటి నరం మీద పడి మళ్ళీ మనకు రెగ్యులర్గా ఇంతకుముందు ఎలా కనిపిస్తున్నదో అలా కనిపించే అవకాశం ఉంది. సో క్యాట్రాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి?
ఎప్పుడు చేసుకోవాలి అనేది మీ డాక్టర్ దగ్గర కనుక్కున్న తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోండి. If you have any concerns and questions regarding cataract surgery, please do leave a comment.